బీఆర్ఎస్ ను ముంచిందే కేటీఆర్. కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ. ఆయన ఉన్నంత కాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. 8 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళ ఆశ తీరలేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచ్లతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్ళు పడవ పెట్టావు, అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లులు డ్యాన్స్ చేశారు. ఎవరు అడ్డం పడ్డ ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం అయితే చేసిరు. సో బీఆర్ఎస్ను ముంచిందే కేటీఆర్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిరు. సో గజ్వెల్ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎర్రవెల్లి నర్సన్నపేట సంబంధించిన సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకగ్రీవం కావడంతో ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిరు. మరి ఈ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే శాశ్వతం కాదు, నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వమే, ఎవరో ఏదో చేస్తారని అయితే ఆశపడి ఆగమాగం కావద్దు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు వాళ్ళందరికీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వమే, ప్రజలందరూ ధైర్యంగా ఉండాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతి ఒక్క కార్యకర్త, సర్పంచ్లు కానీ మరి ప్రజలకు తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మరి నిన్న రేవంత్ రెడ్డి దానికి కొన్ని ఏమంటారు వ్యాఖ్యలు అయితే చేశారంటే కేసీఆర్ను అంటే తెలంగాణను ముంచిందే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని చెడగొట్టిందే కేటీఆర్ అనే విధంగా అయితే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. సో దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది. ఇంకా ఇప్పుడు 2 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయని రోజు అంటూ లేదు. అవును, కేసీఆర్ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా తీయలేదు. అవును, ఎందుకు మరి ఆయన నేను అసలు పట్టించుకుంటలేడు, ఈయనేమో నన్ను చూడు అని చెప్పేసి ఏడి పోయినా కేసీఆర్ పాట వినిపిస్తున్నాడు. సో రకంగా జనాలల్లా కేసీఆర్ నిలిపేదంటే రేవంత్ రెడ్డి. ఆయన సపరేట్ ఇంట్లో ఉన్నా కూడా ఈయన మరీ గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. ఆయనకు ప్రచారం ఈయననే చేస్తాడు. కేసీఆర్ కు ప్రచారకర్త రేవంత్ రెడ్డి అయ్యిండు.